భీముడికి లోపల మంట ఏమిటంటే అప్పుడు కర్ణుడు తన సొంత అన్నగారు అనే విషయం తెలిసిన తర్వాత అమ్మా మీకు వ్యాసభారతం చదివి చెబుతున్నా, కుంతి కంటే ఎక్కువ, ధర్మరాజు కంటే ఎక్కువ, అర్జునుడి కంటే ఎక్కువ, నకుల సహదేవుల కంటే ఎక్కువ బాధపడి దొర్లి ఏడ్చిన మహానుభావుడు భీమసేనుడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్య, పెద్దన్నగారివి నువ్వా, నిన్ను చంపుకున్నావయ్యా, ఏం కర్మయ్యా, ఈ కుంతీదేవి ఎవరయ్యా, మొదట్లోనే నిజం చెప్పుంటే నీకే ధార పోసేవాళ్ళం కదా అని ఈ ధర్మరాజు అందరికీ దాన ధర్మాలు పోయిన వాళ్ళ మీద పేరు మీద చేస్తుంటే వెళ్ళి, అన్న కర్ణుడి పేరు మీద చేయి అన్నయ్య, కర్ణుడి పేరు మీద చేయి, అన్యాయం అయిపోయాడు, మనమే చంపుకున్నాం మనకంటే పెద్దవాడిని అని ఏడిచిన వాళ్ళలో భీముడు మొదటివాడమ్మా. భీముడు అంటే మొండివాడు, బండవాడు కాదు. కనీసంలో కనీసం నా ఆఖరి కోరిక ఏమిటంటే ధర్మరాజు గారు ఈ భూమండలమును పరిపాలించుగాక. ఇది తెలిసాకే అంత ఏడిచాడు ధర్మరాజు. అందుకే అటువంటి వాణ్ణి చంపేశామా అందరం కలిసి. పైగా శిబిరంలో ఎన్ని మాటలు అన్నాడు, ఆ కర్ణుణ్ణి చంపి కానీ రావద్దన్నాడు. ఎంత బాధపడి ఉంటాడు ధర్మరాజు. పడ్డాడంటే మరి అదేం జీర్ణమయ్యే విషయం అండి అని అన్నాడు. కృష్ణ ఇంకొక మాట కూడా చెప్తున్నా, జరగబోయేది యుద్ధం కాదు, యజ్ఞం. ఆ యజ్ఞంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నేను చెప్తాను, నువ్వు విని. ధర్మరాజు గారు ఉన్నాడే, ఆయన యజ్ఞం చేయడానికి యజమాని. ఆ యజ్ఞంలో హవిస్సులు ఇస్తారు సాధారణంగా, కానీ ధర్మరాజు గారు చేసేది ఏమిటో తెలుసా? అధర్మాత్ములైన పశువులందరినీ తీసుకొచ్చి పరమేశ్వరుడికి అప్పజెప్పేస్తాడు. ఒక్కొక్కరిని సంహరించేస్తాడు. అలా సంహరించడంలో ధర్మరాజు యజమానిగా కూర్చోవాలి.